అసలు మావోయిస్టుల లొంగుబాటు ఎలా చూస్తారంటే పోరాటాన్ని విరమించడాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఇది అంతం కాదు. రాజకీయాలంటే రక్తపాత రహిత యుద్ధం. యుద్ధం అంటే రక్తపాతంతో కూడిన రాజకీయాలు. ఇప్పుడు ఇంత పెద్ద ఆర్మీ, ఇంత పెద్ద టెక్నాలజీ, సోఫిస్టికేటెడ్ ఇవన్నీ వచ్చిన తర్వాత గెరిల్లా వార్ఫేర్ అనేది పని చేస్తుందా? గెరిల్లా వార్ఫేర్ పరిస్థితులను బట్టి చెయ్యొచ్చు. మావోవాదులకు ట్రైనింగ్ ఇచ్చింది, మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చింది ఎల్టీటీఈ ఆర్గనైజేషన్. అయితే వీళ్ళకున్న బలమైన సైద్ధాంతిక బలం, ముఖ్యంగా మావోయిస్టులకైనా కానీ ఆ సైద్ధాంతిక బలం యొక్క లేకపోతే దాని ఆ పునాది అన్నది సరిపోవట్లేదా? మావోయిస్ట్ ఉద్యమం సైద్ధాంతికంగానే ఫెయిల్ అయింది. ఆన్ ద హోల్ గా సైద్ధాంతికంగానే ఒక తప్పుడు ఆలోచన, అది తప్పుడు మార్గం. తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతుంది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్ గా మారు. డెమోక్రటిక్ ఫోర్సెస్ ముఖ్యంగా సిపిఐ నుంచి మొదలు పెడితే మేధావులు కానీ మిగతా పార్టీలు కానీ ఇవన్నీ తమ రోల్ కరెక్ట్ గా పోషించి ఉంటే ఈ పరిస్థితి రాకపోయిండేది కదా. అమరవీరులు నిజాయితీ తోటి స్వార్థం లేకుండా అనేక త్యాగాలు చేసిండ్రు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఈ రోజు చివరి దశకు చేరుకున్న నక్సల్బరీ యుద్ధం. యాంటీ ఫ్యూడల్, యాంటీ కలోనియల్ లైన్ లోనే ప్రాబ్లం ఉందా? దిస్ ఇస్ ద పప్పట్ గవర్నమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇంపీరియలిస్టులు. ఇంపీరియలిస్టులు పోయిందని మీరు అనుకుంటున్నారు, కాదు. వాళ్ళు వెనక ఉండి ఈ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇది నిజమైన స్వాతంత్ర్యం కాదు. వీళ్ళందరి త్యాగాల్ని మనం ఎలా చూడాలి సార్? అంటే ఇవన్నీ వృధాయని చూడాలా, లేకపోతే వాళ్ళు ఒక మేరకు ప్రజల్ని చైతన్యం చేశారని చూడాలా? అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి. ఏ మాత్రం భూ సంస్కరణల అమలు జరిగిందంటే ఈ అమరవీరుల త్యాగాల వల్లనే. కొంతమంది విమర్శిస్తున్నారు, రైఫిల్ సరెండర్ చేసి రాజ్యాంగాన్ని చేతులు పట్టుకుంటున్నారు. ముందు రాజ్యాంగ విలువల్ని కాపాడటం కోసం, రాజ్యాంగ ప్రకారము చట్టబద్ధ పాలన కోసము ఇప్పుడు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంత పెద్ద విశాల భారతదేశం లాంటి కంట్రీలో ఇంతమందిని ఎడ్యుకేట్ చేసే విధానాలను కాకుండా ఒక జంగిల్లోకి వెళ్ళి అక్కడ మాత్రమే పనిచేసిన దీనివల్ల కూడా అది ఒక కార్నర్గా మిగిలిపోయిందా? 70లలో అది విస్తృతంగా అన్ని సెక్షన్స్లలో, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రంగాలలో చాలా చొచ్చుకుపోయింది. ఆయుధము విప్లవానికి సంకేతం కాదు, ప్రజలు విప్లవానికి. సాయుధ పోరాటానికి పరిస్థితులు పూర్తిగా రెడీ కాకముందే వీళ్ళు గన్స్ పట్టుకున్నారా? ఎందుకంటే అంతిమంగా పోరాటం కానీ విప్లవం చేయాల్సింది ప్రజలే కలిసి. విప్లవకర పరిస్థితి రావాలి అంటే మొత్తం ఒకటేసారి వచ్చేటట్టు కూడా అవకాశం లేదు ఇక్కడ. అయితే ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే రెవల్యూషన్ తీసుకొస్తామన్నది సాధ్యమవుతుందా ఒక కంట్రీలో? రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా ఇక్కడ ఏది జరగదు. జనరల్గా శత్రువు విమర్శించినా తీసుకోవాలని చెప్తారు కదా సార్ కమ్యూనిస్ట్ పార్టీల్లో. విమర్శించొద్దా ఎవరు? పార్టీ యొక్క మూల సూత్రము డెమోక్రటిక్ సెంట్రలిజంలో ఒక భాగము విమర్శ, ఆత్మవిమర్శ. ప్రజల్ని ఈ సిస్టంలో ముఖ్యంగా ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి, ఎట్లాంటి కర్తవ్యం మనందరి ముందు ఉందంటారు మీరు? ఈ ప్రభుత్వమే చట్టాన్ని ఎట్లా ఉల్లంఘిస్తుంది, రాజ్యాంగాన్ని ఎట్లా ఉల్లంఘిస్తుంది అని ప్రజలను మనము ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం తప్ప. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో పరవస్తు లోకేశ్వర్ సార్ అన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. యాక్చువల్గా కవి, రచయిత, చరిత్ర పరిశోధకులు కూడా సార్ రీసెంట్గా మావోయిస్టుల లొంగుబాటు అనేది ఒక పెద్ద ఇష్యూ అయింది నేషనల్ వైడ్గా కూడా. ముఖ్యంగా మల్లోజుల వేణుగోపాల్ గారు లొంగిపోవడము, ఆ తర్వాత ఆశన్న ఇద్దరు చాలామందితో కలిసి ప్రభుత్వానికి సరెండర్ అయిపోవడం అన్నది, లొంగిపోవడం అనేది ఒక పెద్ద చర్చగా మారింది మొత్తం దేశవ్యాప్తంగా. అసలు మావోయిస్టుల లొంగుబాటు తర్వాత, ఈ రెండు ఇన్సిడెంట్స్ తర్వాత ఈ మొత్తం ఉదంతాన్ని సార్ మీరు ఎలా చూస్తారు? అంటే ఇది ఒక పరిస్థితుల ఒత్తిడి, మార్పులు వచ్చిన కారణంగా అంటే లొంగిపోయారా, లేకపోతే పశ్చాత్తాపడి మొత్తంగా ఉద్యమాన్ని పక్కకు పెట్టి లొంగిపోయారా? ఎట్లా చూడాలి సార్ దీన్ని, మీరు ఎలా చూస్తారు? ఇది లొంగుబాటు అన్న పదం నేను సార్ ఓకే, ఇది ఒక సాయుధ విరమణ అంటారు మీరు. ఇది ఒక సాయుధ విరమణ. గతంలో చాలాసార్లు విప్లవకారులు, విప్లవ సంస్థలు చాలా దేశాలలో సాయుధ పోరాటాన్ని ఆపటం జరిగింది. ఇది ఒక ఎత్తుగడ, ఇది ఒక విరామం. అయితే ఈ పరిణామాన్ని సార్
వాళ్ళు ఆ, పోరాటాన్ని విరమించడాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. నేను తప్పు పట్టడం లేదు. పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి కాబట్టి విరమించడమే మంచిది. ఇదొక సంగతి. నా జీవితంలో పెద్ద విషాదం ఏమిటంటే సార్, నేను 16 ఏళ్ళు ఉన్నప్పుడు 1967లో నా కళ్ళ ముందు, అప్పటికే నాకు రాజకీయ స్పృహ ఉన్నది, నా కళ్ళ ముందు నక్సల్బరీ ఉద్యమము ప్రారంభమైంది. ఓకే. నా 16 ఏళ్ళప్పుడు 1967లో. ఇప్పుడు నా వయస్సు 74 సంవత్సరాలు. ఓకే. నా కళ్ళ ముందు ఇప్పుడు అది ఒక చివరి దశకు చేరుకొని నెమ్మదిగా సాయుధ పోరాట విరమణ దశల వారీగా జరుగుతున్నది. ఓకే. ఇదొక విషాదమే. ఒకప్పుడు మేము ఆ పోరాటాన్ని ప్రేమించినాము, స్ఫూర్తి, ఇన్స్పిరేషను, దాని ద్వారా మేము కూడా డెవలప్ అయినాము. కాబట్టి ఇదొక బాధాకరమైన సంగతి. ఓకే. ఇదొక విషాదాంతం అయినప్పటికీ ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఇది అంతం కాదు. పోరాటాలు ఎప్పుడు అంతం కాదు. ఓకే. దీంతో పోరాటం ముగిసింది అని అనుకోవటం లేదు. ఇదొక యుద్ధ విరామం. 2 యుద్ధాల మధ్యన ఒక విరామం. ప్రస్తుతానికి పోరాటాన్ని విరమించటము, ఆయుధాలను త్యజించటము. ఓకే. అంతే తప్ప దీన్ని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. ఓకే. మావో ఒక మంచి మాట అంటాడు సార్, రాజకీయాలంటే రక్తపాత రహిత యుద్ధం, యుద్ధం అంటే రక్తపాతంతో కూడిన రాజకీయాలు. ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తాను. రాజకీయాలంటే రక్తపాత రహిత యుద్ధం, యుద్ధం అంటే రక్తపాతంతో కూడిన రాజకీయాలు. ఓకే. ఈ రెండోది ఇప్పుడు రక్తపాతంతో కూడిన రాజకీయాన్ని మనం విరమించి ఓకే అసలైన రాజకీయాల్లోకి వచ్చినట్టు లెక్క. మావో సూక్తి ఇంకొకటి కూడా ఉన్నది, గెరిల్లా ప్రిన్సిపల్. అది ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి. ఓకే. మనము శత్రువు బలహీనంగా ఉండి మనం బలంగా ఉన్నప్పుడు ఒక అడుగు మనం ముందుకేస్తాం. కానీ శత్రువు చాలా బలంగా ఉండి మనం బలహీన పరిస్థితుల్లో డిఫెన్స్లోకి వచ్చినప్పుడు 2 అడుగులు వెనుకకు వేయటం తప్పు కాదు అనేది మావో చెప్పిన గెరిల్లా వార్ఫేర్ టాక్టిక్స్, మిలిటరీ స్ట్రాటజీలో అది చాలా ఇంపార్టెంట్ సంగతి. ఓకే. ఇప్పుడు 2 అడుగులు వెనకకి వేస్తున్నాం, ఇది ఒక స్ట్రాటజీ. శత్రువు చాలా బలంగా ఉన్నాడు, మన పొజిషన్ ఇప్పుడు మంచిగా లేదు. కాబట్టి ఆయుధాన్ని విరమించటము, విరమణ అనేది ఏం తప్పేం కాదు. ఓకే. ఇట్లా చూడగలరు దీన్ని. జనరల్గా దీంట్లో నాకు ఒక చిన్న డౌట్, మీరన్న కాన్సెప్ట్లోంచి మావో చెప్పిన గెరిల్లా వార్ఫేర్ అనేది ఒకప్పుడు అంటే మావో టైంలో చెప్పాలంటే ఒక 60 ఏళ్ల క్రితం అనుకోండి, మిలిటరీ ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత కేంద్రీకృతంగా లేని టైంలో, ఎక్కడికక్కడ చిన్న చిన్న బలగాలు ఉన్న టైంలో గెరిల్లా వార్ఫేర్ అనేది ఆ వ్యూహంగానే బాగా బలంగా పనిచేసింది. ఇప్పుడు ఇంత పెద్ద ఆర్మీ, ఇంత పెద్ద టెక్నాలజీ, సోఫిస్టికేటెడ్ ఇవన్నీ వచ్చిన తర్వాత గెరిల్లా వార్ఫేర్ అనేది పని చేస్తుందా, అందుకే వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు అనేది నాకు డౌట్. మావోయిస్టులు కాదు, గెరిల్లా వార్ఫేర్ పరిస్థితులను బట్టి చెయ్యొచ్చు. అరణ్య ప్రాంతంలో, అదే మన దండకారణ్యం ప్రాంతంలో చెయ్యొచ్చు. కానీ గెరిల్లా వార్ఫేర్ కంటే మీరు అన్నట్టు ఇప్పుడు రాజ్యం చాలా బలంగా సాంకేతికంగా టెక్నాలజీలో కొత్త వ్యూహాలు ఇవన్నీ వచ్చినాయి. ఎట్లొచ్చినాయి చెప్తా. మావోవాదులకు ట్రైనింగ్ ఇచ్చింది, మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చింది LTTE ఆర్గనైజేషన్. LTTE వాళ్ళు, అది కూడా ఎవరైతే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళే ఈ మావోయిస్టులకు ఈ గెరిల్లా వార్ఫేరు అండ్ అదర్ మందు పాత్రలు పేల్చటము, మైనింగ్స్, ఈ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చిండ్రు. ఇది ఒక డెవలప్మెంట్. కానీ శత్రువు సంగతి ఏంటిది?
ఒకప్పుడు 67, 70ల వరకు కూడా పాత మిలిటరీ అనేది ఒకటి ఉండే. అవును. కానీ తర్వాత వీళ్ళకు ట్రైనింగ్ ఎవరు ఇచ్చిండ్రంటే ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్, మొసాద్. ఓకే. భారత ప్రభుత్వము ఇజ్రాయేలీ తోటి ఒప్పందం కుదుర్చుకొని మొసాద్ తోటి ట్రైనింగ్ తీసుకున్నారు వీళ్ళు. ఓకే. అది అమెరికన్ సిఐఏ ఇంటెలిజెన్స్కు సమానమైనటువంటిది. వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు యాక్చువల్గా. ఓకే. వాళ్ళు వీళ్ళకి ఏంటిదంటే ఇక ఈ మోడర్న్ టెక్నాలజీ ప్రకారంగా కొత్త కొత్త అంటే మన ఇండియన్ మిలిటరీకి సిఆర్పికి లేదా బార్డర్ ఫోర్స్లకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. వాళ్ళ ట్రైనింగ్ ముందు ఎల్టీటీ ట్రైనింగ్ కేవలం మందు పాత్రలకే పనికొచ్చింది తప్ప ఇది కాదు. ఇప్పుడు చూడండి, శాటిలైట్స్ వచ్చినాయి, డ్రోన్స్ వచ్చినాయి, మానవ రహిత యుద్ధ విమానాలు వచ్చినాయి, కౌంటర్ రెవల్యూషన్ ఏజెన్సీస్ రకరకాలుగా వచ్చినాయి. ఇవన్నీ మొసాద్ యొక్క. సో వాళ్ళు చాలా, భారత రాజ్యం చాలా పవర్ఫుల్గా తయారైంది. మొసాద్ ఎంత పవర్ఫుల్ అంటే బిన్ లాడెన్ ఉన్నాడు కదా, సిఐఏ అండ్ మొసాద్ వాళ్ళు కలిసి బిన్ లాడెన్ను గుట్టు చప్పుడు కాకుండా పాకిస్తాన్లో అబోటాబాద్ అన్న ప్లేస్లో ఉన్నప్పుడు ఆ ఆపరేషను పాక్ ఇంటెలిజెన్స్కు తెలియదు. ఓకే. వాళ్ళు చేస్తున్నది వాళ్ళు కొన్ని నెలలు చేసిండ్రు అక్కడ, కానీ పాక్ ప్రభుత్వానికి అస్సలు తెలియదు. ఓకే. వాళ్ళు బిన్ లాడెన్ను చంపి బాడీని హెలికాప్టర్లో వేసుకొని వాళ్ళు ఆకాశ మార్గాన పాకిస్తాన్ సరిహద్దులు దాటే వరకు కూడా పాకిస్తాన్కు తెలియదు. ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నానంటే ఆ ఇంటెలిజెన్స్ మన ఇండియన్ ఇంటెలిజెన్స్కు మన రా కూడా చాలా తక్కువ. వాళ్ళ ముందు మన మిలిటరీకి వీళ్లకు రాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు కాబట్టి ఇప్పుడు ఈ యుద్ధ తంత్రము పరిస్థితుల్లో చాలా చేంజ్ వచ్చింది. ఓకే. ఇది నేను చెప్పదలుచుకున్న సంగతి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో శత్రువు చాలా బలంగా ఉన్నప్పుడు ఒక అడుగు వెనక్కు వేయటము లేదా ఆయుధాల విరమణ తప్పేం కాదు. ఓకే. నాకు ఇంకొక డౌట్ సార్ ఇందులో. చెప్పండి. ఒకటి అంటే మీరు చెప్పిన మన అవతలి వ్యక్తి యొక్క సాయుధ బలగాలు కొంచెం బలంగా ఉన్నాయనేది ఒక పాయింట్ కదా సార్. అదే ఆర్గనైజేషన్ కింద చూస్తే మనము ఆ రకంగా వాళ్ళు బలంగా ఉన్నారనేది ముందు నుంచి కూడా వాళ్ళు బలంగానే ఉన్నారు. అయితే వీళ్ళకున్న బలమైన నేను అనుకోవడం ఏంటంటే సైద్ధాంతిక బలం, ముఖ్యంగా మావోయిస్టులకైనా కానీ ఆ సైద్ధాంతిక బలం యొక్క లేకపోతే దాని ఆ పునాది అన్నది సరిపోవట్లేదా, లేకపోతే వీళ్ళు ఏమైనా రాంగ్ పద్ధతిలో వెళ్ళామని పశ్చాత్తాపడుతున్నారా, ఎలాంటి పరిస్థితులు ఈ సాయుధ విరమణకు కానీ సరెండర్కి కానీ లొంగిపోతున్నారు అనడానికి కారణాలుగా చెప్పవచ్చు మనం సైద్ధాంతికం వైపు నుంచి చూస్తే? మావోయిస్ట్ ఉద్యమం సైద్ధాంతికంగానే ఫెయిల్ అయింది. దీని యొక్క ఆరిజిన్, దీని యొక్క పుట్టుక, దీని యొక్క పునాదులు 60 ఏళ్ళలో కూడా లేవు. అవును. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి అది 100 అందులో ఇప్పటికీ 100 సంవత్సరాలు. ఇక్కడ మన ఇండియా మనకు 25లో కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ పుట్టింది. పుట్టినప్పటి నుంచి పార్టీలో అతివాదులు ఉన్నారు, మితవాదులు ఉన్నారు. అవును. అనేక దశలల్లో ఈ అతివాదుల ఒత్తిడి వల్ల చాలా నష్టాలు కమ్యూనిస్ట్ ఉద్యమానికి జరిగినాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ఈ అతివాదుల ఒత్తిడి వల్ల అనవసర ప్రాణత్యాగాలు చాలా జరిగినాయి, నష్టాలు కూడా జరిగినాయి. ఆన్ ద హోల్గా 25 నుంచి స్వాతంత్రం వచ్చే వరకు కూడా అతివాదుల సిద్ధాంతాల వల్ల కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల నుంచి వేరైపోయి ప్రజల యొక్క నిరాదరణకు గురైంది. విజయాలు సాధించిండ్రు, అద్భుతమైన ఇది కూడా ఉంది, కానీ ఎట్ ద సేమ్ టైం నష్టాలు కూడా జరిగినాయి. ఆ అతివాదం యొక్క పోకడ వల్ల 1964లో కమ్యూనిస్ట్ పార్టీ 2 ముక్కలయ్యింది. ఒకటి పాత సిపిఐ, 2 కొత్త సిపిఎం. సిపిఎం ఈ అతివాద పోకడల వల్ల పార్టీని చీల్చేటప్పుడు ప్రజలకు, యువతరానికి, తన క్యాడర్కు త్వరలోనే మనము విప్లవం తీసుకొస్తాము, పార్లమెంటరీ పంత అనేది ఒక భాగమే తప్ప అది మనకు హోల్ కాదు అని వాగ్దానం చేసిండు. కానీ 3 సంవత్సరాల్లోనే
మిలిటెంట్ క్యాడర్ ఎవరైతే ఉంటారో యువకులు విద్యార్థులు వాళ్ళు గమనించిండ్రు సిపిఎం కూడా అదే పోకడలు అదే పార్లమెంటరీ ఏమంటారు ఓట్లు సీట్లలో ఉన్నది అని చెప్పి వాళ్ళు 67లో నక్సల్బరీ ఉదంతంతో ఒక ప్రత్యేక ఉద్యమము పార్టీ తయారైంది. సో ఆన్ ద హోల్గా సైద్ధాంతికంగానే ఒక తప్పుడు ఆలోచన, అది తప్పుడు మార్గం. పరిస్థితులు అనుకూలించినాయి, కానీ సాయుధ పోరాటము 67 నక్సల్బరీ అనేది ఒక దుందుడుకు పద్ధతిగా అయింది చర్య. అది చివరికి ఇప్పుడు ఈ విషాదాంతాన్ని మనము చూస్తున్నాం మనం. ఓకే. అయితే ఈ సందర్భంలో ఇంకొక సంగతి కూడా నేను మీకు చెప్పాలి సార్. మొత్తం 1960 దశకం ఏదైతే ఉన్నదో, ఆ 10 years పీరియడ్ ఏదైతే ఉన్నదో, ప్రపంచము చాలా ఆటుపోట్లకు గురైంది రాజకీయాలలో. అప్పుడు సామ్రాజ్యవాదం దెబ్బతింటున్నది బాగా. అవును. గ్లోబల్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాం ఉన్నది, అంత పెద్ద అమెరికా సామ్రాజ్యవాదానికి గట్టిగా ప్రతిఘటించింది. క్యూబాలో, లాటిన్ అమెరికన్ క్యూబాలో చే గువెరా, ఫెడరల్ కాస్ట్రో యొక్క నాయకత్వంలో అక్కడ విప్లవం విజయవంతమైంది. ఆగ్నేయాసియా దేశాలలో ఫిలిప్పైన్స్, మనీలా, మలేషియా లాంటి దాంట్లలో సాయుధ పోరాటాలు జరుగుతున్నాయి. పక్కనున్న పాకిస్తాన్లో స్టూడెంట్స్ అండ్ యూత్ కలిసి మిలిటరీ ప్రభుత్వాన్ని పడగొట్టిండ్రు. గ్లోబల్ లెవెల్లోనే రెవల్యూషనరీ వాతావరణం ఒకటి బ్రహ్మాండంగా ఆ వేవ్స్ పవనాలు ఉన్నాయి. ఇక దేశంలో యువతరము విద్యార్థులు తీవ్ర నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నారు. 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్ళలో ఇంకా కాస్త ఎక్కువనో వాళ్ళు ఓపిక వహించిండ్రు, కానీ నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయింది. ప్రజలలో అసంతృప్తి ఏర్పడ్డది. ఫలితంగా 1967 4th జనరల్ ఎలక్షన్స్లలో 7 రాష్ట్రాలలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇటువంటి వాతావరణంలో దేశంలో ఇంకొక వైపున కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పోరాటాల వల్ల, ముఖ్యంగా మన తెలంగాణలో లేదా అప్పటి ఏపీలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానివ్వండి, లేకపోతే కేరళలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, బ్రహ్మాండంగా ఉద్యమము ఆ రెవల్యూషనరీ స్పిరిట్ హైట్స్కి చేరుకున్నది. ఒకవైపు సిపిఎం తను ఇచ్చిన విప్లవ వాగ్దానాన్ని నెరవేర్చదు, కేవలం మాటలకే పరిమితము అని ఈ కొత్త యువతరము మిగతా సీనియర్ నాయకులందరూ గమనించిండ్రు. సో అతివాదంలో నుంచి ఇంకొక అతివాదం పుట్టింది, అదే నక్సల్బరీ ఉద్యమం. ఆ రోజుల్లో అది రావటము సహజమైన పరిణామమే, కానీ తర్వాత కాలంలో కొనసాగించడం వల్ల కొంతకాలం బ్రహ్మాండంగానే డెవలప్ అయింది. కానీ మీరన్నట్టు బలమైన రాజ్యం ముందు తర్వాత ప్రజలు కూడా ఇప్పుడు అట్లా, అప్పుడు అందరూ మేధావులు, యువకులు, విద్యార్థులు అందరూ ఆ మూమెంట్ను సపోర్ట్ చేసిండ్రు. అవును. డాక్టర్లు బాగా వెళ్ళారు సార్, యూనివర్సిటీస్ నుంచి వెళ్ళారు. యూనివర్సిటీస్ నుంచి డాక్టర్లు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో చనిపోయిన డాక్టర్ దేవినేని మల్లికార్జునుడు ఎండి ఆర్థోపెడిక్. 70లో కాల్ చేసిండు ఆయన. ఏమన్నట్టు ఎండి ఆర్థోపెడిక్. డాక్టర్ చాగంటి భాస్కర్ రావు, కర్నూలులో డాక్టర్ రాజారెడ్డి, పంచాది కృష్ణమూర్తి ఎంఏ ఎకనామిక్స్, బాగా చదువుకున్న వాళ్ళు. వెస్ట్ బెంగాల్లో హషీం చటర్జీ విద్యార్థి నాయకుడు నక్సల్ మూమెంట్. హషీం చటర్జీ ప్రెసిడెన్సీ కాలేజీలో, ద గ్రేట్ రెప్యూటెడ్ యూనివర్సిటీలో ఆయన కెమిస్ట్రీలో గోల్డ్ మెడలిస్ట్. జస్ట్ లైక్ మన జార్జి రెడ్డి ఫిజిక్స్లో ప్రతిభాశాలి అన్నట్టుగా ఇటువంటి డాక్టర్లు తమ అప్రాన్స్ నమ్ముకున్నారు, సెటస్కోప్స్ నమ్ముకొని ఆ పైసలతోటి అడవులలోకి వెళ్ళిపోయిన వాళ్ళు. సో విద్యాధికులను, ఇంటలెక్చువల్స్ను అప్పటి ఉద్యమము ఆకర్షించింది. ఇప్పుడు అట్లా లేదు. ఈ కొత్త తరము ఇది, అది మన ఫెయిల్యూర్ ఉంది, దేశకాల పరిస్థితులు ఉన్నాయి. శత్రువు అంటే ఐ మీన్ సంఘ్ పరివారు, మతతత్వ శక్తులు, తీవ్ర జాతీయవాద శక్తులకు ఈ దేశం యొక్క పరిస్థితులు, ఈ దేశం యొక్క ఫిలాసఫీ లేదా మతము అనుకూలంగా ఉన్నది ఎక్కువ.
వాళ్ళు ఈజీగా మెయిన్ స్ట్రీమ్లో హాయిగా ఎటువంటి త్యాగాలు లేకుండా ఎటువంటి బాధలు లేకుండా వాళ్ళు ముందుకు పోయి నెమ్మదిగా ప్రజలను వాళ్ళు తమ ఫోల్డ్లోకి రోజు రోజుకు తీసుకుంటున్నారు. మనము మతాన్ని వ్యతిరేకించిన మనము ఈ దేశం యొక్క ఇది హిందుత్వాన్ని వ్యతిరేకించే మనము ప్రజల నుంచి నెమ్మదిగా వేరైపోయినాం. మనం గజలమల్లారెడ్డి ఒక మంచి మాట అన్నాడు సార్, తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతుంది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతుంది. రోజు రోజుకు ప్రజలలో తెలంగాణలో దసరా చేసుకున్నాం కానీ దుర్గామాత విగ్రహాలు పెట్టి పూజలు చేయలేదు. మనం దసరా అన్న పేరు లేదు తెలంగాణలో, బతుకమ్మ పండుగ ఉన్నది మనకు. దసరా అన్న వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? నార్త్ నుంచి వచ్చిన పదం అది. ఓకే. రావణుడికి ఎన్ని తలలు? 10. దస్, హిందీలో దస్. దశకంఠుని యొక్క తలలు నరికేసినాం కాబట్టి అది రావణ దహనం జరుగుతుంది. అది రావణుడు చనిపోయిన దినంగా దస్హారా అంటే 10 తలలు ఓడిపోయినాయి. దస్హారా ఇక్కడ దసరాగా మారింది. కానీ మనది బతుకమ్మ పండుగ, పువ్వులను ప్రేమించే పండుగ, ప్రకృతిని ప్రేమించే పండుగ. ఇక్కడ సంస్కృతి, ఇక్కడి ఆడవాళ్ళు, ఇక్కడి గౌరమ్మ, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అది జరుగుతుంది కదా సార్. విజయదశమి లేదు మనం. విజయదశమి ఆంధ్రాలో ఉన్నది. ఆంధ్రాలో దసరా అన్నారు కదా. పైగా దసరాను తక్కువ చూపు చూసిండ్రు కదా, ఇప్పుడు మళ్ళీ దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. విజయదశమి అంటే ఏంటిది? దుర్గామాత మహిషాసురుడిని వధించడం. ఆ కాన్సెప్ట్ మనకు లేదు. ఇప్పుడు ఏమవుతున్నది? దసరా పండుగకు ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో దుర్గామాత విగ్రహాలు వచ్చి చేస్తున్నాయి. ఈ సందర్భంలో ఇంకొక ముక్క నేను చెప్తాను. మొన్న చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది కదా, దసరా పండుగ రోజు ఇసుక వేస్తే రాలనంత వేలాది మంది జనాలు. చాలా తొక్కిడైంది. ఏంటిది? భాగ్యలక్ష్మి టెంపుల్. ఈ దేశంలో లక్ష్మీ దేవాలయాలు ఉంటాయి కానీ సరస్వతి దేవాలయాలు ఉండవు. అక్కడికి ఎవరు పోరు. ఒక బాసర సరస్వతి దేవాలయం ఉన్నది కానీ అదేదో అక్షరాభ్యాసానికి పోతారు. లక్ష్మికి మాత్రం ఇక్కడ ఇంపార్టెన్స్ ఉన్నది. అంటే మన మెంటాలిటీ ఏంటిదో మీరు భాగ్యలక్ష్మి మొన్న దసరా పండుగ రోజు వేలాది మంది జమ అయినరా పోలీసు వాళ్ళు గమనించారు. ఈసారి అట్లా కాదు అని మళ్ళీ మొన్న దీపావళి పండుగకు అక్కడ ఏం పూజ జరిగింది? అక్కడ దుర్గామాత పూజ జరిగింది. అప్పుడు క్యూలు ఏర్పాటు చేస్తే నిన్న ఒక వీడియో వచ్చింది. చార్మినార్ దగ్గర క్యూ ఉంటే దాని చివరి ఎక్కడ ఉన్నదంటే మదీనాలో ఉన్నది. తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతుంది. వెస్ట్ బెంగాల్ వాళ్ళు చేసుకునే దుర్గామాత ఉత్సవాలు మనకి ఏం సంబంధము? తెలంగాణలో బతుకమ్మ బ్రతుక్కు పట్టం కట్టే పండుగ మనది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా చూస్తుంటే, ఈ జై శ్రీరామ్ యొక్క తతంగం చూస్తుంటే, ఈ హోమాలు, యాగాలు, వ్రతాలు, తెలంగాణలో వ్రతాలు లేవు ఒకప్పుడు. మనకు ఇవి ఉన్నాయి, ఏది జాతరలు ఉన్నాయి మనకు. సమ్మక్క సారక్క జాతరను, లేకపోతే మన బోనాల పండుగలో ఇవి ఉంటాయి మనకు. కానీ కొత్త కొత్త వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎవరి ఖాతాలకు పోతున్నాయి? మతతత్వవాదుల ఖాతాలకు పోతున్నాయి ఈ హడావుళ్ళన్నీ. ఓకే. నేను ఎందుకు ఈ సంగతి బహుశా మీరు అప్రధానం అనుకుంటారే కానీ, ప్రజలు ఇట్లా ఉన్నప్పుడు ఈ ప్రజలు ఇంకా సాయుధ విప్లవం తీసుకొస్తారా ఈ దేశంలో ఈ పరిస్థితుల్లో? ఈవెన్ ఇట్లాంటి పరిస్థితుల్లోంచే నక్సల్బరీ ఉద్యమం కూడా స్టార్ట్ అయింది. అప్పుడు కూడా ఇలాగే ఉన్నారు ప్రజలు. కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. 60లలో తెలంగాణలలో రాముడు, కృష్ణుడు, దుర్గామాత గుళ్ళు ఇవేవి లేవండి. ఓకే. మైసమ్మ, కటమైసమ్మ, లేకపోతే ఇంకేదో గ్రామ దేవతల విగ్రహాలు ఉండే. అవును సార్. ఇక్కడ కూడా నాది ఒక పాయింట్ ఏంటంటే, డెమోక్రటిక్ ఫోర్సెస్ ముఖ్యంగా సిపిఐ నుంచి మొదలు పెడితే మేధావులు కానీ మిగతా పార్టీలు కానీ ఇవన్నీ తమ రోల్ కరెక్ట్గా పోషించి ఉంటే ఈ పరిస్థితి రాకపోయిండేది కదా అని చెప్తూనే, నక్సల్ పార్టీ యొక్క లైన్ సార్, నాకు ఒక దీని మీద ఒక పాయింట్ ఉంది. వాళ్ళు చెప్పిన యాంటీ ఫ్యూడల్
యాంటీ కలోనియల్ లైన్లోనే ప్రాబ్లం ఉందా అన్నది నాది ఒక డౌట్. ఎస్, మంచి క్వశ్చన్ వేసిండు మీరు. ఎందుకంటే కలోనియల్ పరిస్థితులు ఉన్నాయా, ఫ్యూడలిజం అంత బలంగా ఉందా, ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అన్నది కూడా మనకు ఒక పాయింట్గా అనుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా సార్. సైద్ధాంతికంగా అక్కడ నాకు ఒక డౌట్ నక్సల్ యొక్క బేస్ పొలిటికల్ లైన్ సిద్ధాంతాలలో చాలా లోపాలు ఉన్నాయి. వాళ్ళు రాజ్యాంగాన్ని ఎట్లా విశ్లేషించారు అని అంటే ద క్యారెక్టర్ ఆఫ్ స్టేట్ రూలర్స్ను అర్ధ వలస అర్ధ భూస్వామ్య సమాజము అని అన్నారు. ఓకే, ఈ కాన్సెప్ట్ 1948లో రణదివే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు 47లో స్వాతంత్రం వచ్చింది. దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించలేదు. రణదివే యొక్క అతివాద పోకడల వల్ల వాళ్ళు ఏమన్నారంటే దిస్ ఈజ్ పప్పెట్ గవర్నమెంట్, ఇది కీలుబొమ్మ ప్రభుత్వము, దిస్ ఈజ్ ద పప్పెట్ గవర్నమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇంపీరియలిస్టులు. ఇంపీరియలిస్టులు పోయిందని మీరు అనుకుంటున్నారు, కాదు, వాళ్ళు వెనక ఉండి ఈ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇది నిజమైన స్వాతంత్ర్యం కాదు, ఈ ప్రభుత్వాన్ని మనం కూలగొట్టాలి. అది ఇంకా పురిటిలోనే ఉన్నది, అప్పుడే పుట్టింది కొత్త స్వాతంత్రము ఆ ప్రభుత్వము. ఆ మేరకు స్టేట్ పవర్ చేంజ్ అయింది కాబట్టి గుర్తించాలి కదా సార్, అది గుర్తించాలి కదా, క్యాపిటలిస్ట్ గవర్నమెంట్ అనో అదర్వైజ్. వాస్తవానికి పిసి జోషి సిపిఐలో ఉన్న మితవాద నాయకులు ఏమన్నారంటే నెహ్రూ ప్రభుత్వము కీలుబొమ్మ ప్రభుత్వం కాదు, ఇది ఒక ప్రోగ్రెసివ్ బూర్జువా, ఒక అభ్యుదయకరమైనటువంటి శక్తి. ఇది కాంగ్రెస్లో మితవాదులు ఉన్నారు, అతివాదులు ఉన్నారు. అతివాదుల నాయకుడు జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ సోషలిజం నా లక్ష్యం అని చాలాసార్లు ప్రకటించాడు. 1956లో కాంగ్రెస్ ఆవడి సమావేశం జరిగినప్పుడు భూ సంస్కరణలు మా లక్ష్యం అని అన్నాడు. సో కాంగ్రెస్లో కొన్ని ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ రణదివే నాయకత్వంలో తర్వాత వాళ్ళు సిపిఎం అయినరు. వాళ్ళు ఏ ఆజాదీ జూటీ హై, దేశ్ కి జనతా భూఖీ హై. దీనివల్ల ఏం జరిగింది తెలుసా, కాంగ్రెస్ బాధపడ్డదా లేదా అట్లా పెట్టండి, దేశ ప్రజలు కమ్యూనిస్ట్ అని గోపడ్డారు. 200 సంవత్సరాలు పోరాటాలు చేసి త్యాగాలు చేసి మనం స్వాతంత్రం తెచ్చుకుంటే మీరు దాన్ని ఒక ముక్కలో కొట్టిపడేస్తున్నారు. ఇది న్యాయమైందేనా? ఇది అతివాద దుందుడుకు చర్యనే కదా. అర్ధ వలస అర్ధ భూస్వామ్య అనటంలోనే పార్టీ పొరపాటు అయింది. అదే మళ్ళీ నక్సల్బరీ అదే లైన్ తీసుకున్నారు. జనరల్ కూడా కమ్యూనిస్ట్ పార్టీలకి పొలిటికల్ లైన్ బట్టే దాని వ్యూహాలు టాక్టిక్స్ అన్ని ఉంటాయి కదా సార్. అంతే కదా, ఇది కరెక్ట్ గా లేకపోతే మిగతావి కూడా తప్పులుగా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. లెక్క ఫస్ట్ లైనే మనం తప్పు చేసినాం అనుకో, ఇక మిగతా లైన్స్ అన్ని ఇదే జరుగుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు అన్నట్టు ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ సిపిఐ అండ్ సిపిఎం ఆల్సో. పార్లమెంటరీ పంతాకు లోబడి సుఖానికి అలవాటయ్యి ఆ తెలంగాణ సాయుధ పోరాటం యొక్క స్పిరిట్ ను కంటిన్యూ చేయకుండా దానివల్ల కూడా యువకులకు విద్యార్థులకు మిలిటెంట్ క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా నిరాశ కలిగి ఆ సాయుధ పోరాటాన్ని, ఆ పరిస్థితులు కూడా అప్పుడు అట్లా తోడైనాయి ఆయా బెల్టులలో మాత్రమే. కేరళ, బెంగాల్లో 2 విషయాలు అంటుంటారు సార్ మీరన్న దీని ప్రకారం. సిపిఐ సిపిఎం లాంటివి కొంత అవకాశవాద పార్లమెంటరీ రాజకీయాలకు వెళ్ళాయి, వీళ్ళేమో తుపాకీ పట్టుకొని అడ్వెంచరిజం వైపు వెళ్ళారు అన్నట్టుగా అంటుంటారు. అంటే 2 పంతాలు కూడా, సిపిఐ సిపిఎం ఏమో పార్లమెంటరీ రాజకీయాలు అవకాశవాదం అని అంటున్నారు, వీళ్ళేమో అడ్వెంచరిజం. కొంత ఆ పరిస్థితులు లేకపోయినప్పుడు కూడా గన్ పట్టుకొని మేము విప్లవాన్ని తీసుకొస్తాం అన్నట్టుగా వెళ్ళిపోయారు. బట్ ఈ వెళ్ళిన కాలంలో వీళ్ళు ఒక 60 ఏళ్ళ లైఫ్ని ఎంతోమంది మీరన్న క్రీమ్ చాలా మంది వెళ్ళారు. వీళ్ళందరి త్యాగాల్ని మనం ఎలా చూడాలి సార్? అంటే ఇవన్నీ వృధాయని చూడాలా, లేకపోతే వాళ్ళు ఒక మేరకు ప్రజల్ని చైతన్యం చేశారని చూడాలా, లేకపోతే డెస్పరేట్ అంటే ఇప్పుడు ఇంకేముంది ఎంత చేసినా ఏమీ రాదనే పరిస్థితుల్ని క్రియేట్ చేశారా ప్రజల్లో? ఒక రకమైన ముందు పార్లమెంటరీ పంతా గురించి మాట్లాడి వీళ్ళ త్యాగాల గురించి ఇవి 2 మీరు ఇప్పుడు అడుగుతున్నారు. ఎప్పుడైనా పోరాటము పార్లమెంటు లోపల జరగాలి, పార్లమెంట్ ఈతల జరగాలి. కేవలం పార్లమెంటరీ పార్లమెంటరీ విధానాన్ని నమ్ముకున్నందుకు సిపిఐ సిపిఎం దెబ్బతిన్నది. 2 దెబ్బతిన్నాయి. పార్లమెంటు లోపల
పోరాటం జరగాలి ప్రజల సమస్యల మీద. యువతల కార్మికులు, కర్షకులు, ప్రజలు, ఉద్యమాలు జరగాలి, విద్యార్థులు వాళ్ళ సమస్యల మీద తీవ్రంగా ఒత్తిడి తీసుకురావాలి. కానీ మితవాదం మరీ మితవాదమైంది, పార్లమెంటరీ పద్ధతి కాదని అతివాదం మరీ దుందుడుకు పద్ధతుల్లో పోయి నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. సరే, అక్కడ పరిస్థితులు కూడా కొంత తోడైనాయి నక్సల్బరీ ఉద్యమానికి. కానీ ఏ సిపిఎం అయితే అతివాదానికి శ్రీకారం చుట్టిందో అదే సిపిఎం ప్రభుత్వం 67లో జ్యోతిబాసు చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టరు హరికృష్ణ కోనార్, ఆయన కూడా సిపిఎం నాయకుడు. మరి 67 నక్సల్బరీల కానూ సైన్యాలు, జంగల్ సంతాలు, లేకపోతే సారు మజుందార్లు ఆ భూమిని ఆక్రమించుకొని ఆ జోతేదారులకు వ్యతిరేకంగా చేస్తుంటే కాల్పులు జరిపి అరెస్ట్ చేసింది సిపిఎం గవర్నమెంట్. ఇది ఒక పెద్ద వైరుధ్యం. దాంతో ఇంకా సిపిఎం ఏమంటారు ప్రజల నుంచి దూరమైంది. ఇదొకటి. ఏదేమైనా అమరవీరులు నిజాయితీ తోటి స్వార్థం లేకుండా అనేక త్యాగాలు చేసిండు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ఈరోజు చివరి దశకు చేరుకున్న నక్సల్బరీ ఉద్యమం. కానీ ఏ పోరాటాలు కూడా వేస్ట్ కావండి. దాని ప్రభావం వల్లనే ప్రభుత్వము చాలా అభివృద్ధికరమైనటువంటి పథకాలు సమాజంలో ప్రవేశపెట్టినాయి. ఈ పోరాటాలే లేకపోతే నక్సల్బరీ పోరాటము, అంతకంటే ముందు కమ్యూనిస్టుల పోరాటము, తెలంగాణ సాయుధ పోరాటము, తేబాగ్ పోరాటము, ఏది వెస్ట్ బెంగాల్ పున్నపుర బైలార్ పోరాటం ఇన్ కేరళలో, మహారాష్ట్రలో వర్లీ పోరాటం లేకపోతే భూ సంస్కరణలు రాకపోయాయి. 1956లో కాంగ్రెసు ఆవిడి సమావేశంలో భూ సంస్కరణలు మా లక్ష్యం అని ఘంటాపథంగా ప్రకటించిండ్రు. జవహర్లాల్ నెహ్రూ 27లో సోవియట్ యూనియన్ సందర్శించినప్పుడే సోషలిజం నా లక్ష్యం అని అన్నారు. సరే, వాళ్ళ సంగతి అట్లా పెట్టండి. కానీ కమ్యూనిస్టులు చేసిన పోరాటం ఫ్రమ్ బిగినింగ్ టు నక్సల్బరీ వరకు, దానివల్ల ప్రభుత్వం భయపడి ప్రజలను శాంతింపజేయటానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు, వెల్ఫేర్ కార్యక్రమాలు వచ్చినాయి. ఈ మాత్రం భూ సంస్కరణల అమలు జరిగిందంటే ఈ అమరవీరుల త్యాగాల వల్లనే. కాబట్టి వాళ్ళను స్మరించుకోవాలి, వాళ్ళను గౌరవించాలి. ఇప్పుడు ఎవరైతే ఈతలకు వచ్చి రాజ్యాంగాన్ని పట్టుకున్నారో వాళ్ళను మనము ఎక్కువ తప్పు పట్టకూడదు. అయ్యిందేదో అయ్యింది. ఇక పరిస్థితులు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే ఇది చేయాలి. కొంతమంది విమర్శిస్తున్నారు, రైఫిల్ సరెండర్ చేసి రాజ్యాంగాన్ని చేతులు పట్టుకుంటున్నారు. రాజ్యాంగం ప్రకారంగా ఇప్పుడు ప్రభుత్వాలే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి కాబట్టి, ఇది చట్టబద్ధ ప్రభుత్వాలు కాదు కాబట్టి వీళ్ళే వైలేషన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం పెద్ద ప్రమాదంలో పడ్డది. మనం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. కాబట్టి కాన్స్టిట్యూషనలిజం, రాజ్యాంగ పద్ధతులు మనము మళ్ళీ ప్రజల పోరాటాలు ఒక విశాలమైన ఐక్యవేదిక ఏర్పాటు చేసుకుని అందరినీ సమీకరించాలి. వీళ్ళ యొక్క అనుభవంతో వీళ్ళంటే ప్రజలకు గౌరవం ఉన్నది. మంజిరా గెస్ట్ హౌస్లో నక్సల్ నాయకులు అందరూ వచ్చినప్పుడు ప్రజలు అశేష ప్రజానీకం వాళ్ళ యొక్క వినతి పత్రాలు తీసుకొచ్చి ఇవి మా సమస్యలు అని అన్నారు. ఇప్పటికి కూడా ప్రజలు వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు ఈతలకు వచ్చి మనలాంటి అభ్యుదయ శక్తులు మిగతా సోషలిస్ట్ పార్టీలతోటి, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతోటి ఒక విశాల ఐక్య సంఘటన, పార్టీ అంటలేను నేను, ఒక డెమోక్రాటిక్ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ముందు రాజ్యాంగ విలువల్ని కాపాడటం కోసం, రాజ్యాంగ ప్రకారము చట్టబద్ధ పాలన కోసము ఇప్పుడు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది చేస్తూ చేస్తూ ఒకవేళ వాళ్ళ ఫ్యాసిస్ట్ విధానం ఇట్లనే కొనసాగితే మళ్ళీ ప్రజలు ఇంకొక తరం వాళ్ళు తప్పనిసరిగా, కాబట్టి యుద్ధం అంటే విరామం మాత్రమే, ఇది అంతవై పోదు. కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అన్నట్టు పదార్థం నశించదు, ఆ ఆత్మ నశించదు, రూపం మాత్రమే అన్నట్టుగా చేంజ్ చేసుకుంటది అన్నట్టు మ్యాటర్ ఎప్పుడు నశించదు, కొత్త కొత్త రూపాలు ధరిస్తుంది.
నక్సల్బరీ ఉద్యమం అయిపోయింది అంత మనం అనుకోకు. ఇందులో నుంచి ఇంకా కొత్త పోరాట రూపాలు ఫామ్ చేంజ్ అవుతుంది, స్పిరిట్ అదే ఉంటుంది మళ్ళీ. ఇంకొక డౌట్ సార్, అంటే దీంట్లో ముఖ్యంగా మావోయిస్టులు అడవుల్లోకి వెళ్ళి చేసిన పోరాటాలు ఒక స్మాల్ ఆదివాసీల సెక్షన్కి చాలా ఉపయోగకరంగా, అట్లీస్ట్ వాళ్ళ జీవన విధానానికి కొంత హెల్ప్ అయ్యే విధంగా వేరే వాళ్ళు వచ్చి వాటిని ఎవాక్యుయేట్ చేయకుండా ఒక బలం ఒక స్మాల్ సెక్షన్లో పనిచేసినప్పుడు అక్కడ వాళ్ళకి కొంత సపోర్ట్గా ఉండింది. అయితే లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్, ముఖ్యంగా ఇంత పెద్ద విశాల భారతదేశం లాంటి కంట్రీలో ఇంతమందిని ఎడ్యుకేట్ చేసే విధానాలను కాకుండా ఒక జంగిల్లోకి వెళ్ళి అక్కడ మాత్రమే పనిచేసిన దీనివల్ల కూడా అది ఒక చిన్న ఒక కార్నర్గా మిగిలిపోయిందా? ఎందుకంటే ఇంత పెద్ద సమాజం కదా సార్ మనది. 70లలో అది విస్తృతంగా అన్ని సెక్షన్స్లకు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రంగాలలో చాలా చొచ్చుకుపోయింది. ఓకే, మా భూమి లాంటి సినిమా ఎట్లా వచ్చింది? బికాస్ ఆఫ్ దట్ ఇన్ఫ్లుయెన్స్. కళలు, సాహిత్యము, చర్చలు ఇవన్నీ ప్రారంభమైనాయి దేశంలో అన్ని రంగాలలో. ట్రేడ్ యూనియనిజంలో, కిసాన్ సంఘ్లల్లో, మహిళా విద్యార్థి యువజన ఉద్యమాలల్లో ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం జరిగింది. ఇదంతా తొలి దశలు అయ్యింది. తర్వాత ఉద్యమం నెమ్మదిగా క్షీణిస్తుంటే ఇక అప్పుడు అడవులలోకి వెళ్ళిపోయారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ఇట్లాగే జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో 46, 51 దాని పీరియడ్, 48 మిలిటరీ వచ్చే వరకు కూడా ఎటువంటి పెద్ద చర్చలు ఏం లేవు. ఉద్యమం అదే సాయుధ పోరాటం కంటిన్యూ అయ్యింది. మిలిటరీ ఎప్పుడైతే వచ్చిందో కమ్యూనిస్ట్ పార్టీలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఇప్పుడే ఆయుధ విరమణ చేయాలి, సాయుధ పోరాటాన్ని ఆపాలి. రెండో వర్గం ఏమన్నదంటే దీన్ని ఇట్లనే కొనసాగించి మొత్తం దేశాన్ని విముక్తి చేయాలి అని రెండో వర్గం యొక్క వాదన. 48 తర్వాత అతివాదులు, అంటే తర్వాత కాలంలో వాళ్ళు సిపిఎం వాళ్ళు అయ్యారు. వాళ్ళు ఏం చేసిందంటే మిలిటరీ వల్ల చాలా నష్టపోయి ఇక తప్పనిసరి అయ్యి అడవులలోకి వెళ్ళిపోయి అడవులలో నుంచి టోటల్గా గోదావరి దాటి బస్తర్ ఏరియాలకు ప్రవేశించినప్పుడు వాళ్ళు అప్పుడు కూడా సేమ్ ఇదే. అయితే విరమణప్పుడు ఏం జరిగిందంటే మరి ఆయుధాలు అప్పగించాలన్నా లేదా అన్న చర్చ ఒకటి వచ్చింది. తర్వాత కాలంలో సిపిఎం ఏదైతే ఏర్పడిందో ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో, సుందరయ్య గారు ఇంకా ఇట్లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, అన్ని ఆయుధాలు ఇవ్వకండి, నామకే వస్తే కొన్ని ఇవ్వండి, మిగతా అన్నీ వాటిని ఏమంటారు డెన్స్లలో మీరు పెట్టేసేయండి. అంటే ఏంటిది, అప్పటికి కూడా అతివాదులకు తొందరలోనే రెవల్యూషన్ వస్తుంది, అప్పుడు ఇవన్నీ ఉపయోగం వస్తాయి, కాబట్టి ఆయుధాలను అప్పగించవద్దు అని వాస్తవానికి కూడా ఒక 50% ఇచ్చిండ్రో లేదో కానీ మిగతా అన్నీ దాచిపెట్టిండ్రు. దాచిపెట్టిన తర్వాత ఏం జరిగింది, అవి ఏమనేవో దాని లెక్క పత్రము దాన్ని ఎవరు ప్రస్తావించలేదు. ఇప్పుడు ఆయుధాలు సమర్పించకండి, అది పార్టీ యొక్క త్యాగాల ఫలితము అని అంటున్నారు కదా. అసలు మీకు పోలిట్ బ్యూరోలోనే 2-3 మిగిలిన ఆఖరికి. కేంద్ర కమిటీలో హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ప్రజలు లేరు. మీకు దేశం మిమ్మల్ని టోటల్గా పట్టించుకోవటం లేదు, కేవలము ఆ దండకారణ్యంలోనే మీరు పరిమితమై ఉన్నారు. ఈ ఆయుధాలతోటి ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఆయుధము విప్లవానికి సంకేతం కాదు, ప్రజలు విప్లవానికి సంకేతం. అవును, ఇక్కడ నాకు ఒక పాయింట్ సార్, అంటే సాయుధ పోరాటానికి పరిస్థితులు పూర్తిగా రెడీ కాకముందే వీళ్ళు గన్స్ పట్టుకున్నారా? ఎందుకంటే అంతిమంగా పోరాటం కానీ విప్లవం చేయాల్సింది ప్రజలే కదా సార్, గన్స్ తీసుకోవాల్సింది. దానికి అనుకూలమైన ఒక బ్రాడ్ బేస్డ్ పోరాటాన్ని సిద్ధం చేసి వాళ్ళని సిద్ధం చేయకుండానే కొద్దిమంది పట్టుకోవడం వల్ల ఇది సక్సెస్ కాలేదు అన్నది కూడా ఒక పాయింట్ చెప్తుంటారు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన ఆ బాధ్యతని కాకుండా వీళ్ళు చాలా అర్లీగా గన్స్ పట్టుకున్నారు. ఇందులో 2 ఆన్సర్స్ ఉన్నాయి, ఎస్ ఉన్నది, నో ఉన్నది. మీరు అనే దాంట్లో ఎట్లంటే భారతదేశం చాలా పెద్ద దేశం, విశాలమైన దేశం, వర్గాలు ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి, వాళ్ళ సమస్యలు రకరకాలుగా ఉన్నాయి. విప్లవకర పరిస్థితి రావాలి అంటే మొత్తం ఒకటేసారి వచ్చేటట్టు కూడా అవకాశం లేదు ఇక్కడ. కానీ కేరళ, బెంగాల్, మహారాష్ట్ర, మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో చైతన్యము అత్యున్నత దశకు చేరుకున్నది. సమస్యలు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు శ్రీకాకుళం గిరిజనుల సమస్య ఎవరూ పట్టించుకోలేదు.
ఆదివాసీలను ఎవరూ పట్టించుకోలేదు. వాళ్ళ సమస్యలన్నీ అట్నే ఉన్నాయి, రైతుల సమస్యలు అట్నే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అత్యున్నత స్థాయికి చేరుకొని ప్రజల చైతన్యము ఆ పాయింట్కి చేరుకున్నది నక్సల్బరీలా. అప్పుడు వాళ్ళు ఆగలేకపోయినరు. వాళ్ళు అంటే పరిస్థితులే వాళ్ళను ఫోర్స్ చేసినాయి. మరి మిగతా మైదాన ప్రాంతాలు, మిగతా భారతదేశము ఎంత కృషి చేసినా అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ యూనియన్ ఉన్నదండి, అది ఆర్థిక పోరాటాలకే పరిమితమైంది, ఎకనామిక్ డిమాండ్స్కే. ఈ రెవల్యూషనరీ స్పిరిట్ వాళ్ళకి రాలేదే. కాబట్టి భారతదేశంలో దాన్ని కూడా చేయాల్సిన బాధ్యత కూడా కమ్యూనిస్ట్ పార్టీలదే అప్పుడు కూడా. అంతే కదా, సోషలిస్టులు, వామపక్షాల వాళ్ళు, సిపిఐ, సిపిఎం. కాబట్టి ఈ అన్ఈవన్ డెవలప్మెంట్ రెవల్యూషనరీ స్పిరిట్లో కూడా ఉంటుంది. ఓకే, అయితే ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే రెవల్యూషన్ తీసుకొస్తామన్నది సాధ్యమవుతుందా ఒక కంట్రీలో? ఎట్లా సాధ్యమవుతుంది అది? దాని చుట్టుముట్టు రాజ్యం బలంగా ఉన్నది. మీరు ఒక ఐలాండ్ లో ఉన్నారు, ఒక చిన్న అడవిలో. ఇప్పుడు అబుజ్మాడ్ ఏరియా ఉన్నది, ఏమున్నది అది ఒక చిన్న పరిమిత స్థలం కదా. ఓకే, శత్రువు ఇంత బలంగా ఉన్నాడు కదా. కాబట్టి ముందు సమరశీల పోరాటాలు చేసి చాలా ఓపికతోటి లెనిన్ ఒక మంచి మాట అంటాడు, ఇదే పరిస్థితులు పరిపక్వత మీద. పార్టీ అంటే ఏంటిది? పార్టీ ఒక మంత్రసాని. పార్టీ మంత్రసాని. ఆమెకు పొద్దులు వచ్చినప్పుడు, అది 9 నెలలు అయిపోయినప్పుడు, పురిటి నొప్పులు పడుతున్నప్పుడు మంత్రసాని పోయి సహాయం చేసి బిడ్డను కనటానికి హెల్ప్ చేస్తున్నారు. పార్టీ అట్లా ఉండాలి. సో పార్టీ మంత్రసాని మాత్రమే. ఇక్కడ పురిటి నొప్పులు ఎవరు పడాలి? దేశం పడాలి, ప్రజలు పడాలి, పరిస్థితులు పరిపక్వత కావాలి. కానీ మేమే విప్లవం తీసుకొస్తాము తుపాకులు పట్టుకొని అంటే ఇప్పుడు అక్కడ ఎవరు లేరు. ఇప్పుడు అబుజ్మాడు అక్కడ ఆ ఏరియాలో ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ నాయకులు మాత్రమే ఉన్నారు. ఈ అశేష ఆయుధాలు తీసుకొని నువ్వు ఏం సాధిద్దామని ఆయుధాల మీద ఇంత రచ్చరచ్చ చేస్తున్నావు, ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ అందరికీ బాధ కలిగించేది, 50-60 ఏండ్లు జీవితం అంతా అక్కడ ధారబోసి త్యాగం చేసి ఇక శేష జీవితంలో వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసేటప్పుడు ఇక్కడ కొంతమంది చాలా నీచంగా వాళ్ళను ఏమంటారు కామెంట్ చేస్తున్నారు. ఒక సీనియర్ జర్నలిస్టు మల్లోజుల చీఫ్ మినిస్టర్తో చేతులు కలుపుకుంటూ నవ్విండు. ఆ నవ్వటం మీద చాలా మంది అభ్యంతరం తెలియదు. ఒకటి కొన్ని చోట్ల నవ్వటం మీద అభ్యంతరం. రెండోది ఒక ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఏమని అంటే, నా ఏజ్ గ్రూప్ మనిషి, మామూలు పిల్లగాడు కూడా కాదు, ఆ ముఖంలో ప్రేతకళ తాండవిస్తున్నది అని అన్నాడు. ఏమన్నట్టు? వాళ్ళు చేసిన పోరాటము, వాళ్ళ త్యాగము, వాళ్ళ జీవితాన్ని కొవ్వొత్తిలాగా కరిగించుకున్నారు. వాళ్ళను ఈ రకంగా నువ్వు కామెంట్ చేసేది? అసలు నీకున్న అర్హత ఏంటిది? మీరు భద్రలోకులు, మీరు సుఖజీవులు, మీరు జాగ్రత్తగా ఇళ్ళల్లో ఉన్నారు, మీ సంసారాలు, మీ సుఖాలు అన్నీ మంచిగా ఉన్నాయి. ఆ విప్లవ వీరుణ్ణి తప్పకుండా వాళ్ళు విప్లవ వీరులే, వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తోటే ఈతలకు వస్తుంది వాళ్ళు. ఇదొక మాట అన్నాడు. రెండోది, ఈ మరాఠీ భాషలో కొన్ని పదాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఆత్మార్పణ్ అని అన్నాడు ఆయన, ఇది పత్రికలు ఆత్మార్పణ్ అన్నాడు. దాని మీద కూడా విపరీత వ్యాఖ్యానాలు చేసిండ్రు. సో ఇది ఇంకా 2-3 వ్యాఖ్యానాలు అట్లా చేసిండ్రు. అట్లనే మన దగ్గర సోకాళ్ళు విప్లవ రచయితలు, కవులు, మేధావులు, జర్నలిస్టులు కూడా పోరాటం కొనసాగాలి, రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ఇక్కడ ఏది జరగదు అని వీళ్ళు ఇక్కడి నుంచి ఉపదేశాలు ఇస్తున్నారు విప్లవకారులకు, అది కంటిన్యూ చేయమని. ఇప్పుడు ఒక సంగతి చెప్తా. మొన్న ఆ ఇద్దరు సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డిలు సిద్దిపేట దగ్గర చనిపోయిన వాళ్ళ అంత్యక్రియలకు పోయి కొంతమంది కవులు మరియు రచయితలు అందులో పాల్గొని ఈ లొంగిపోయిన వాళ్ళ మీద విమర్శలు చేసాను. ఇప్పుడు ఈ విమర్శలు చేస్తున్నోళ్ళు అధికులు గతంలో ఒక ప్రభుత్వాన్ని, నేను పేరెందుకు చెప్పాలి మీరు అర్థం చేసుకుంటారు, దాని పల్లకీలు మూసినోళ్ళు. ఒకప్పుడు వాళ్ళంతా ఎక్స్ మావోయిస్టులు వాళ్ళు.
ఆ ప్రభుత్వం యొక్క పనులన్నింటిలో భాగస్వామ్యము, అధికార పీఠాలు ఎక్కిండ్రు, ప్రయోజనాలు పొందిండ్రు వ్యక్తిగతంగా. వాళ్ళు ఇప్పుడు వీళ్ళను లొంగిపోయిన వాళ్ళను విద్రోహులు అని అంటున్నారు. ఒకప్పుడంతా వాళ్ళు ఎక్స్ నక్సల్బరీ వాళ్ళంతా. ఒక్క సంగతి చెప్తా, అదొక కుటుంబ పరిపాలన. ఇప్పుడు దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పరిపాలనే ఉన్నాయి. కుటుంబ పరిపాలన. ఆ ఫ్యామిలీలో ఒక మెంబరు విభేదించి ఈతలకు వచ్చిండ్రు. సైద్ధాంతిక విభేదాలు కాదు, గొప్ప ఆశయాలు కాదు, ఆ పంపకంలో వచ్చిన తేడాలు, అధికారం అనుభవించడంలో వచ్చిన దీనివల్ల యువతలకు వచ్చిండ్రు. ఇట్లా విమర్శించిన వాళ్ళలో ఒక అగ్రనాయకుడు ఒక ఆయన ఉన్నాడు మేధావులలో. మొన్న ఆ ఫ్యామిలీ మెంబర్ ఒక ఆమె కొత్త పార్టీ పెట్టే ఉద్దేశంతో అందరినీ కలుస్తూ ఈ మన మేధావి దగ్గరికి వచ్చింది. చాలా నవ్వుతూ చాలా హాయిగా మాట్లాడిండు. ఏ విప్లవ చర్చ కోసం ఆమె వచ్చింది ఇక్కడికి, ఈయన ఎందుకు అలో చేసిండు, ఈయన పొలిటికల్ మొరాలిటీ ఏంటిది. మల్లోజుల వేణుగోపాల్ నవ్వుతే మీకు పాపం బాధ కలిగింది, విమర్శించిండ్రు. కానీ ఏ విప్లవ కార్యక్రమం కోసము వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు వెల్కమ్ చేసి హాయిగా నవ్వుతూ మీరు మాట్లాడిండ్రు. వాళ్ళకున్న నైతిక అర్హత ఏంటిది? అవినీతి విషయాలలో జైలుకు పోయి వచ్చిన వాళ్ళను మీరు విప్లవవాదులు కదా, అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చిండ్రు? ఇక్కడ చాలా హాయిగా ఎందుకు మాట్లాడిండ్రు? డైరెక్ట్గా వచ్చారని చెప్తున్నారు వాళ్ళు. అపాయింట్మెంట్ ఇవ్వకుండానే డైరెక్ట్గా వచ్చేసారని అంటున్నారు. గెట్ అవుట్ అనండి, మీరు విప్లవవాదులు కదా, ఓకే గెట్ అవుట్ అనండి. కొంతమంది కవులను కూడా కలిసింది. ఇక పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే సార్. గత ప్రభుత్వం యొక్క అవినీతిలో పాల్పంచుకున్నోళ్ళు, అధికారంలో పాల్పంచుకున్నోళ్ళు, పదవులు అనుభవించిన వాళ్ళు ఈరోజు విప్లవం కొనసాగించండి అని చెప్పటము మారల్గా, నైతికంగా అది ఏ రకంగా సమంజసం అవుతుంది? అది ప్రజలు గమనించరా? ఇదంతా 2 నాలుకల ధోరణి కాదా ఇది? ఆపర్చునిస్టిక్ విధానాలు కావా ఇవి? జనరల్గా శత్రువు విమర్శించినా తీసుకోవాలని చెప్తారు కదా సార్ కమ్యూనిస్ట్ పార్టీల్లో. విమర్శించొద్దా ఎవరు? ఎందుకు? పార్టీ యొక్క మూల సూత్రము డెమోక్రటిక్ సెంట్రలిజంలో ఒక భాగము విమర్శ, ఆత్మవిమర్శ. వాళ్ళు పార్టీలో ఉండి 10 ఏళ్ల నుంచే ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఉద్యమాన్ని మనం కాస్త చేంజ్ చేద్దాము దాని రూట్ను అని. కాబట్టి సజెషన్స్ ఇస్తే ద్రోహమా? అదే మన శాబటేజ్ కిందికి వస్తుందా? ఓకే ఓకే, అది నేను. సార్ ఫైనల్గా ఈ 1925లో స్టార్ట్ అయిన కమ్యూనిస్ట్ పార్టీల ప్రస్థానం ఈ 100 ఏళ్లలో ఇక్కడ దాకా చూసాం. అంటే మావోయిస్టుల లొంగుబాటు దాకా చూసాము. అంటే లెఫ్టిస్ట్ ఫోర్సెస్ అన్నీ కూడా డిక్లైన్ అవుతున్న పరిస్థితిని క్షీణదశను చూస్తున్నాము. అట్లాగే రైటిస్ట్ పెద్దగా దేశ స్వాతంత్ర్యంతో సంబంధం లేని పార్టీలు కూడా ఇప్పుడు దేశం, ధర్మం అని చెప్తూ పవర్లో ఉంటూ ఒక రైటిస్ట్ ఫోర్సెస్ పవర్లోకి వచ్చిన కండిషన్ అంటే సేమ్ ఒకేసారి స్టార్ట్ అయ్యి ఇదేమో ఇట్లా లెఫ్టిస్ట్ ఫోర్సెస్ అన్ని డిక్లైన్ అయిపోయి అదేమో వాళ్ళేమో ఉత్థాన దశలో ఉన్నారు. ఈ పరిస్థితిని మీరు ఎట్లా కంక్లూడ్ చేస్తారు సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ముఖ్యంగా డెమోక్రటిక్ ఫోర్సెస్ యొక్క కర్తవ్యం ఏంటి? ఆర్ఎస్ఎస్ పుట్టి 100 సంవత్సరాలు, కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు, 100 ఏళ్ళు. రేపు డిసెంబర్ వస్తే అవును కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి. వాళ్లకు ఈ దేశ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఈ దేశం యొక్క మతము అనుకూలంగా ఉన్నది. వాళ్ళు కాలవాహిని అలల వాలున సుఖంగా ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త టీనేజ్లో జనరల్గా ఆకర్షితులు అవుతారు ఆ దేశభక్తి, మతము, అవును దీనివల్ల. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త టీనేజ్లో వస్తే చనిపోయే వరకు ఆ స్పిరిట్ తోటి ఏదో ఒక రంగంలో తన శక్తి మేరకు, వాళ్ళకి 60-70 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి రకరకాలుగా, ఏదో ఒక సంస్థలో తన నిత్య జీవితము, ఉద్యోగ వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూనే ఆ శాఖలో పనిచేస్తుంటారు కన్స్ట్రక్టివ్. వాళ్ళ లోపల ఉరికంబాలెక్కటము, పోరాటాలు, రక్తపాతము, చనిపోవటము, ఆత్మార్పణలు, త్యాగాలు ఏమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళు స్టేటస్ కోయిస్ట్ పాలసీస్ వాళ్ళే. దీన్ని ఇంకా వెనుకకు తీసుకుపోవాలి.
రామరాజ్యం ఏర్పాటు చేయాలి అనేది వాళ్ళది. వాళ్ళకు కేక్ వాక్, సుఖమైన ప్రయాణం, బెడ్ ఆఫ్ రోజెస్ వాళ్ళది. కమ్యూనిస్టులు మాత్రం మొదటి నుంచి ప్రాణత్యాగాలే జరిగినాయి. ఆ త్యాగాలకు సమానమైన ఫలితాలు మనం సాధించలేదు. నిజంగా మొత్తం సిస్టమ్కి ఎదురీదడం, ఇది అగేన్స్ట్ ద సిస్టమ్, ఏటికి ఎదురీదటమే. ఈ దేశ పరిస్థితులు, ముఖ్యంగా మతం విషయంలో మనము అనవసరంగా మనం ఇదైనాము. ఇండియన్ ఫిలాసఫీ కూడా ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. దాన్ని మనం గుర్తించి దాన్ని వాడుకోలేదు. మనం ఒక వివేకానందుని మనం వాడుకోలేదు. ఈ దేశంలో ఉన్న సంస్కరణవాదులు, భక్తి ఉద్యమకారులు, రామానుజుడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, సంత్ జ్ఞానేశ్వర్ ఉన్నాడు, చైతన్య మహాప్రభు ఉన్నాడు, గురునానక్ ఉన్నాడు, కబీర్ ఉన్నాడు. వీళ్ళెవరిని కమ్యూనిస్ట్ పార్టీ పట్టించుకోలేదు. చివరికి అంబేద్కర్ను కూడా పట్టించుకోలేదు చాలా రోజులు. ఇప్పుడు పట్టించుకుంటున్నారు మళ్ళీ. ఇవన్నీ మన పొరపాట్లు, చారిత్రక తప్పిదాలు. ఒక భారతీయ తత్వంతో కమ్యూనిస్ట్ పార్టీని, అందుకోసం బాలగోపాల్ ఒక మంచి మాట అన్నాడు, మార్క్సిజం డైనమిక్ థియరీ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా దాన్ని ఉపయోగించుకోవాలి అని కేవలం మాటలకే చెప్తారు. కానీ మనం ఎంతసేపు రష్యాను, చైనాను అనుకరించడానికి ప్రయత్నించినాము. మనది ఇమిటేషన్ మెంటాలిటీ. చాలామంది కమ్యూనిస్టు నాయకులు బ్రాహ్మలే ఉండిరి ఒకప్పుడు. వీళ్ళందరిది ఇమిటేషన్ మెంటాలిటీ. ఈ ఇమిటేషన్ మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకప్పుడు ఈ బ్రాహ్మణులదంతా వేద సంస్కృతి కదా, ఉన్నదున్నట్టు వల్లవేయటమే కదా, ఉన్నదున్నట్టు నిర్వచించటమే కదా, దాన్ని అప్లై చేసే, దాన్ని అనుసంధానించే ఇది మన వైదిక సంస్కృతి బ్రాహ్మణీయంలో ఉండదు. తూచా తప్పకుండా పరంపరను కొనసాగించటమే ఇదే మెంటాలిటీ. బికాస్ ఆఫ్ దిస్ కమ్యూనిస్ట్ లీడర్షిప్, ఆల్ ఆర్ బ్రాహ్మణ్, ఎస్ఏ డాంగే దగ్గర నుంచి మిగతా పిసి జోషి అండ్ మిగతా వాళ్ళందరూ ఈ మార్క్సిజాన్ని డైనమిక్గా ఈ దేశకాల పరిస్థితులు ప్రజలకు తగ్గట్టుగా అన్వయించలేదు. సార్, మరి అంటే ఇప్పుడు ముఖ్యంగా సమాజం ముందు ఉన్న కర్తవ్యం ఏంటి యాక్చువల్గా? అంటే ప్రజాస్వామికవాదులు కానీ, లెఫ్టిస్ట్ ఫోర్సెస్ కానీ ఇంత ఒక డెస్పరేట్ కండిషన్, ముఖ్యంగా అంటే నిరాశావహ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ప్రజల్ని ఈ సిస్టంలో ముఖ్యంగా ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి? ఎట్లాంటి కర్తవ్యం మనందరి ముందు ఉందంటారు మీరు? నిజమే, మీరు అన్నట్టు పరిస్థితి చాలా సీరియస్గానే ఉన్నది. ఒకవేళ ఇదే రకంగా సాయుధ పోరాటం కొనసాగితే దండకారణ్యంలో కొంతమంది ఉన్నారు కాబట్టి అది ఆటోమేటిక్గా అది అవును, మీరు ఇందాక చివరి దశకు వచ్చింది అన్నట్టుగా అన్నారు. చివరి దశనే ఇది. అయితే అది అయిపోయిన తర్వాత ఈ రాజ్యం, ముఖ్యంగా ఈ హిందుత్వ మతతత్వ రాజ్యము అప్పుడు ప్రజాస్వామ్యవాదుల మీద పడుతుంది, అభిదేయవాదుల మీద పడుతుంది. ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో, ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద పడే ఛాన్స్ కూడా ఉన్నది. హిట్లర్ ముందు నాజీల మీద పడ్డాడు, తర్వాత అందరి మీద పడ్డాడు. యూదుల మీద పడ్డాడు, సారీ యూదుల మీద పడి తర్వాత అందరి మీద పడ్డాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈరోజు కూడా పేపర్లో వచ్చింది, నక్సల్స్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో అర్బన్ నక్సల్స్ అని పేరు పెట్టి వాళ్ళ మీద నిఘా పెడుతున్నది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ మీదకి వీళ్ళ చూపు మళ్ళుతుంది. కాబట్టి ముందు దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదమే, రాజ్యంకు ప్రమాదమే, ప్రజల హక్కులకు ప్రమాదమే. ఇంకో వైపున మైనింగ్స్ వాళ్లకు ఛాన్స్ ఇస్తున్నారు. కాబట్టి మనము ప్రస్తుతానికి రాజ్యాంగం మీద కాన్సన్ట్రేషన్ చేసి రాజ్యాంగ హక్కులు, న్యాయబద్ధ పోరాటాలు, ఈ ప్రభుత్వమే చట్టాన్ని ఎట్లా ఉల్లంఘిస్తుంది, రాజ్యాంగాన్ని ఎట్లా ఉల్లంఘిస్తుంది అని ప్రజలను మనము ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం తప్ప, ఇప్పుడు విప్లవం అంటే అదొక నవ్వులాటగా మారిపోయింది ప్రజల దృష్టిలో. అది హాస్యాస్పదం అయిపోయింది. గౌరవిస్తారు వీళ్ళందరినీ, అమరవీరులుగా గౌరవిస్తారు, కానీ ఇప్పుడు ఎవరు దానికి సిద్ధంగా లేరు. కాబట్టి వీళ్ళందరూ ఈతలకు వచ్చి తమ అనుభవంతో ప్రజలకు వీళ్ళ మీద గౌరవం ఉన్నది కాబట్టి ఒక విశాల ఐక్య సంఘటన, పార్టీ కాదు,
అందులో సిపిఐ ఉండాలి, సిపిఎం ఉండాలి, అభ్యుదయవాదులు ఉండాలి, ప్రజాస్వామ్యవాదులు ఉండాలి, రచయితలు ఉండాలి, డెమోక్రసీని, సోషలిజంను, సెక్యులరిజంను, రాజ్యాంగాన్ని ఎంతమంది అయితే ప్రేమిస్తున్నారో వాళ్ళందరినీ కలుపుకొని రావాలి. ముఖ్యంగా ఎన్విరాన్మెంటలిస్టులను కలుపుకోవాలి. ఈరోజు వనరులు, అడవులు అన్నీ సత్యనాశనం అయిపోతున్నాయి. వాళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతున్నది కార్పొరేట్లది. కాబట్టి అడవులను కాపాడుకోవటము. ఇప్పుడు మనం కూడా సఫర్ అవుతున్నాం కదా, క్లౌడ్ రెయిన్సా, వాట్ ఈస్ దట్ వర్డ్, దానివల్ల ఇదంతా ఎందుకు అవుతుంది? క్లౌడ్ బర్స్టింగ్ వల్ల ఎందుకు ఇట్లా అవుతున్నది? అడవులు దెబ్బతినటమే కదా, అక్కడ మైనింగ్ పేరుతో అట్లా చేస్తున్నారు కదా. కాబట్టి మనము ఎన్విరాన్మెంటిస్టులను, అదే పర్యావరణవాదులను కలుపుకుంటూ మనము ఒక ఐక్య సంఘటన, సేవ్ ఫర్ డెమోక్రసీ, సేవ్ ఫర్ కాన్స్టిట్యూషన్ కోసం ఉద్యమించాలి. ఈతలు వచ్చిన వాళ్ళను, ఈతలు వస్తున్న వాళ్ళను ఆహ్వానించాలి. అనవసరము సాహసాలు ఇప్పుడు అక్కర్లేదు ఇక. ఓకే సార్, చాలా విషయాలు చెప్పారు. యాక్చువల్గా అంటే ఒకప్పుడు ఏదైనా జరిగితే, అన్యాయం జరిగితే అన్నలు వస్తారని చెప్పి ఒక హోప్ ఉండేది. అలాంటిది కూడా ఈ మధ్య కాలంలో మనకు తగ్గిపోతున్న తరుణంలో, పైగా అర్బన్ నక్సల్స్ అని రకరకాల పేర్లు పెట్టి హక్కుల్ని హరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు అన్నట్టుగా ఒక బ్రాడ్ బేస్డ్ ఐక్య సంఘటన ఒకటి బలంగా ఉద్యమం రూపంలో ముందుకు వస్తే మంచిది అన్నట్టుగా మీరు అంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.